రహదారిగా మారగా దాచిరే నీ జనులు ఔక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఇశ్రాయేలును పిలిచిన దేవుడు, ముందుండి నడుపుతున్న దేవుడు, ఆ సముద్రం ఒడ్డున చేరిన ఆ ఇశ్రాయేలు మోషే ఎదురు సముద్రము వెనకాల శత్రువు. ఏం చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు. మోషే కర్ర తీసుకుని సముద్రం మీద పట్టుగా సముద్రము రెండు అయిపోయింది. మనుషులకి ఊహ కూడా అందనట్టుండేది. కాబట్టి ఇలా 6 నెలలు నడుస్తూ ఉంటే ఈలోగా శత్రు సైన్యం వస్తూ ఉంది. వీళ్ళు 6 నెలలను నడిచి అవతలకి వెళ్ళారు. మరలా సముద్రము యథావిధిగా వచ్చి శత్రువులు మునిగిపోయారు. ఆ దారి ఇశ్రాయేలులకు మరి మహా రాజదారిగా మారిపోయింది. అదే దారి శత్రువులకు ప్రాణ నేర్పించింది. అంటే ఆయన మీద గనక నువ్వు విశ్వాసం ఉంచితే, మనము ఆయన కార్యము చేయగలని నువ్వు నమ్మగలిగితే 100కి 100 పాళ్ళు ప్రభువు చేస్తారు. అందుకే విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు కూడా మన జీవితాల్లో ఉండాలని